హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్మోకీ మౌంటైన్స్కి వెళ్తున్నాము. కలర్స్, ఫాల్ కలర్స్ అన్ని ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఐలా ఐలా అయ్యాలా, ఐద పూజ చెయ్యాలా, జబరు చాచాలా, జరుపుకోవాలా జాతర. లంచ్ అండ్ ఆల్సో చిన్న బ్రేక్. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. దిస్ ఈజ్ న్యూ వ్యాలీ రోడ్, స్మోకీ మౌంటైన్స్ లో. ఇవన్నీ సీనరీ ప్లేసెస్ ఇక్కడ. లైక్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకో వ్యూ పాయింట్. Completed the visiting new found overlook gap, something ఏదో పేరు. So let's go to another spot. కార్ తీసుకొస్తా వీడికి. వెళ్ళిపోదాం ఆడికి, కార్ వేసుకొని వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఇక్కడ అటుందిగా, క్లాటింబర్గ్ 15 miles అని అటు వెళ్దామా? మరి అట్టేగా పోవాల్సింది. ఏం చేస్తాం, అది ఒకటి కవర్ చేసేసి దెన్ మౌంట్, అది ఏమంటారు, అది వాటర్ ఫాల్ ఉంది కదా, అడైతే మనకు కంప్లీట్ అయిపోతుంది డే. బ్యూటిఫుల్ సీనరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు 2 spots కంప్లీట్ చేసాము. ఫస్ట్ స్పాట్ కంప్లీట్ చేయలేదు. సెకండ్ స్పాట్ న్యూ ఫౌండ్ ఓవర్లుక్, అది అయిపోయింది. అక్కడ చిన్న డ్యూమ్ ఇట్లా కట్టేసారు, అక్కడ నుంచి అంతా చూడడానికి స్పేస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే అక్కడ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరు, అండ్ ఇక్కడ ఉండే స్పీసెస్ సంథింగ్ ఏదో ఇట్లా, ఇక్కడ ఉండే హెరిటేరియా అది అంటారు, హెరిటేటరియా, సారీ మనకు అంత తెలీదు. బట్ ఇక్కడ ఉండే గ్రీనరీ అంతా మ్యాటర్ అంతా ఆల్రెడీ క్యాప్చర్ చేసాయి కదా, సో అవన్నీ ముందు వచ్చి ఉంటాయి. అదంతా ఉంది. నెక్స్ట్ ఒక స్పాట్ పెట్టాయి, కొంచెం 15 miles ఉంది. అక్కడికి వెళ్ళాక స్పాట్ పేరు అవన్నీ చెప్తా. అప్పటి వరకు లెట్స్ గో. అంతే. బాగా చెట్లు అడ్డు వచ్చేసినాయి. దాట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ద డెకేడ్. అటు సైడ్ ఉంది, మళ్ళీ అటు సైడ్ వస్తామా? ఈడ ఆగిన ఉంటుంది స్పాట్. వద్దులే, ఈడ ఆగొచ్చు. టన్నెల్ వచ్చింది. వాళ్ళు లైట్ వేసుకోమని చెప్తారు. లైట్ వేయి సార్. వేసినావా లైట్? అమ్మా, పెద్ద టన్నెలే సార్. ఇంత పెద్ద టన్నెల్కి మనం లైట్ వేసుకోమన్నారు వాళ్ళు. బాబా బ్యూటీ. మొత్తం నేచర్ సీనరీ, అంతే. మొత్తం చెవులంతా ఎయిర్ బ్లాక్ అయ్యి సమ్ గడిలు పడితే అలా అంటారు తెలుగులో, మరి ఏం తెలీదు, ఇంగ్లీష్లో ఏమంటారు. ఎయిర్ బ్లాక్ అయిపోతుంది. దిగగానే ఫుల్ చలి పెడుతుంది, ఎండ కొడుతుంది, బట్ చలి పెట్టేది ఫుల్ చలి పెడుతుంది. ఇంకా మిస్ అయిందంటే డైరెక్ట్ జప్పని దూకడం దానిలోకి. కార్ ఇంకా ఇచ్చిన స్పీడ్ సమ్ 30 miles అట్లా ఉంది. 30 miles మెయింటైన్ ఉన్నాం. సో టర్నింగ్స్ కొంచెం షార్ప్ ఉన్నాయి కొన్ని. ఇంకా ఏమైనా అయిందంటే జిమ్మ అంతే. ఇక్కడ ఏంటంటే అందరు కార్లు పార్క్ చేసుకుంటున్నారు. కార్లు పార్క్ చేసుకొని లోపల చిన్న పాండ్ లెక్క అంత ఉంది. సో సంథింగ్ అక్కడ వెళ్ళి నాకు తెలిసి ఇక్కడ అంతా లోపల వెళ్ళి వీళ్ళు చూస్తారు అనుకుంటా. అది ఒకటి చూసారా, పార్కింగ్ ఉంది లోపల. సో వాళ్ళంతా లోపల దిగి అట్లా లోపలికి వెళ్తారు. మనకంత టైం లేదులే, మనం తిరగాలి. రోటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అక్కడ పోదాము. 11 miles అంటే 11 milesకి ఈడున్న స్పీడ్ లిమిట్కి ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 48 minutes. ఇంకా అప్పటివరకు ఇదే కార్లో కూర్చుంటాం. ఇక ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆపుతాం. వాక్ తిరగడమే కార్లో, అంతే. ఇంకేంటంటే అందరు దిగి, టైం ఉన్న వాళ్ళు దిగి నీట్గా కొంచెంసేపు అటు ఇటు తిరిగి, ట్రెక్కింగ్ లెక్క ఉంది కొన్ని స్పాట్స్. ట్రెక్కింగ్ స్పాట్స్ తీసుకొని మెల్లమెల్లగా చిన్న పాండ్ లెక్క వాటర్ ప్రవహిస్తున్నాయి, అక్కడ తినాల్సి ఫోటోలు తీస్తారు. మేబీ కొంతమంది ఫిషింగ్ ఇట్లా చేస్తుండొచ్చు. అంత వాటర్ లెక్క పోతుంది ఫ్లోట్. సో అక్కడ దిగి ఫోటోలు దిగడము, కార్ పార్క్ చేసుకుని అట్లా చేస్తారు. మనకు అంత టైము అంత వస్తుంది సార్. మనం లైన్ పెడుతుంది ఇదంతా. ఏమై అందరం అట్లా పెట్టుకుంటారేమో మరి. అట్లా పెట్టేస్తారు కార్లో, చిల్లు కొట్టి వస్తారు. అదే మనుషులు అంటే లోపల పాండ్లో దిగి ఫోటోలు దిగుతారు. ఇక ఫస్ట్ టైం కనిపించారు మనుషులు. ఇక దిగి లంచ్ చేసేటోళ్ళు లంచ్ చేస్తారు. అంతా ఉంది ప్రజెంట్. టనల్, ఇంకో టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. సౌండ్ భలేకుందిరో. మనం అక్కడ పైనుంచి ఇప్పుడు కిందకు వస్తున్నాం. యాక్చువల్ అక్కడ పైన ఉన్నప్పుడే మనం అది రికార్డ్ చేసేది ఉండే. ఓకే, మిస్ అయినాం. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అప్పుడు ఆ కొండ పైనుంచి మేము కిందకి దిగినాం, ఇట్లా వచ్చినాం.
మెయిన్గా ఈ సీనరీ కోసం వస్తారు ఎక్కువ నాకు తెలిసి. ఇదంతా నీట్ ఎన్విరాన్మెంట్ బాగుంది. అదే ఫ్రెండ్స్, మెయిన్గా ఈ సీనరీ కోసం వస్తారు చాలామంది. అండ్ చాలామంది ఏంటి అంటే ఇక్కడ రైడ్స్ ఉన్నాయి, కాటేజ్ అంటే ఎయిర్బిఎంబీస్ ఉంటాయి, స్టే చేసి మినిమం ఒక 3 days ఇక్కడ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనకు అంత టైం లేదు. సో ఒక 1 day ChatGPTని అడిగినాం, భయ్యా స్మోకీ మౌంటైన్స్లో మా టైం ఇది, మేము ఒక 5 hours స్పెండ్ చేయగలుగుతాము ఏరియాలో. సో ఏమేమి చూడొచ్చు ఈ 5 గంటల్లో, కార్లు తిరుగుతూ అక్కడక్కడ ఆగొచ్చు అన్నట్టుగా మోస్ట్. అండ్ ఏదో మాట్లాడుతున్నా కానీ భలే ఉంది. ఇది కదా కావాల్సింది. అబ్బా అబ్బా, అదే మెయిన్గా నేచర్ కోసం వస్తారు అంతే. కొండలు అన్ని మౌంటైన్స్ ఉన్నాయి కదా. నా విషయంగా ఇడాపనా వాడు ఆరం కొట్టిండు, ఆ లైన్లో పోయినవేది. అబ్బా ఒక్క నిమిషం లొకేషన్ చూద్దాం. అదే ఇంకా ChatGPT అడిగితే అది కొన్ని లొకేషన్లు ఇచ్చింది, దాన్ని బట్టి తిరుగుతాం ఇక. ఇంకొక 2:30 అవుతుంది, 3:30, 4:30, 5:30, 3 hours టైం ఉంది. 3 hours ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేస్తాం. రైడ్స్ అయితే అంత లేదు, ఇంకా రైడ్స్ ఎక్కినామంటే అక్కడే 1 hour అట్లా వెళ్ళిపోద్ది అనుకుంటా. సో టైం అయిపోతుంది. సో రైడ్స్ ఏం లేకుండా నార్మల్గా స్మోకీ మౌంటైన్స్ తిరిగేసి మెయిన్ ఈ నేచర్ ఇవన్నీ చూసేసి వెళ్ళిపోవడం అంతే. రూల్ ఉంటాయి అనుకుంటా ఇక్కడ. ఇంకోటి, ఓహో ఈ వ్యూకి పేరు అది రైట్ స్ప్రైస్. ఇప్పుడు ఈ వ్యూ ఇందాక చూపించా కదా, ఈ వ్యూ 7-in-1 వ్యూ అంటారంట దీన్ని. ఓ ఈ ఓవర్లుక్కి ఈయన పేరు పెట్టారు, చార్లెస్ సి క్యాంప్బెల్, 1930s అనుకుంటా. అది ఇందాక మనం చూపించే లొకేషన్ పేరు వచ్చేసి 7-in-1 చూపించే కదా, బాగుంటుంది. డిఫరెంట్ దానికి డిఫరెంట్ ప్లేసెస్ పెట్టారు కదా. సో అది డిఫరెంట్ దానికి డిఫరెంట్ ఆ 7-in-1 వ్యూలో 7 views పెట్టారు. సో 7 viewsకి డిఫరెంట్ నేమ్స్. అండ్ మోర్ ఓవర్ అండ్ ఎవరు మరి అమెరికన్ ఛాంప్బెల్ అనేది ఉంది, ఆయన పేరుకి యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ నేమ్ రిమెంబరింగ్ కింద పెట్టిరు. అది మరి అది కరెక్ట్గా తెలియదు, అక్కడ చూసా చెప్తున్నా. చూసి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు ఉండి, భయ్యా ఇది కాదు ఇది అంటే నాకు రైడ్ చేయాలంటే కమెంట్ చేయండి ప్లీజ్. లెట్స్ గో టు మెయిన్ స్పాట్. వచ్చాం ఫ్రెండ్స్, గ్లాటెన్బర్గ్ అనే, ఇట్ మే బి స్మాల్ కైండ్ ఆఫ్ అ టౌన్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంకా ఆ మౌంటైన్స్ అన్ని దిగిపోయినాము. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఓ పార్కింగ్ ఎంట్రన్స్ అక్కడ ఉంది, అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఈ ఊరు, ఈ టౌన్ కూడా బాగుంది అంతా. ఇది మనం ఇక్కడ ఆగినామా? అదే అక్కడ ఇప్పుడు ఎన్న రైడ్ పోదాం మరి. గ్లాటెన్బర్గ్ కన్వెన్షన్ సెంటర్ గంట పోద్దే మరి ఒక్క రైడ్కి. వెయిట్ చేయాల్సి వస్తుంది, వెయిటింగ్. అది ఇదే అనుకుంటా రైడ్ల ఏరియా మరి. ఒక పైన ఉన్నాయిగా కేబుల్స్, ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ. అదే తెలిసి అది ఫ్రెండ్స్, ఇదంతా నాల్సి ఈ ఏరియాలో అన్ని రైడ్లు ఉంటాయి. మనకేమో ఏం తెలీదు, ChatGPT ఏమి ఇచ్చిందో అవి తిరుగుతున్నాం. ఇదంతా రైడ్స్ అన్ని పైనుంచి అయితే ఒక ఇట్లా బ్రిడ్జ్ లాగా ఒకటి చూసా, అక్కడ నుంచి ఇంత పోయేది ఉంది. స్ట్రైట్ వెళ్ళిపోయిగా కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ యాక్టివిటీస్ దగ్గర కూడా ఫుల్ లైన్ ఉంటుంది. ఇంకా అక్కడే టైం టేకింగ్ అయిపోతుంది. ఇంకా అందుకే అవన్నీ పెట్టుకోలే ముందు. ఇప్పుడు అయితే ప్రజెంట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం, అది అయిపోతే కథం ఈ రోజుకి డే అయిపోద్ది. ఇంకా 40 minutes అంటున్నా, ఇంకా టైం ఉంది. 3.5 miles కదా మన స్ట్రైట్ అంటే ఇటే కదా. అంతేగా పోతున్నా. Yes, this is Glattenburg town. స్టాప్ మర్చిపోయాను. ఇదంతా చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్స్ ఆ మిల్లులు ఉన్నాయి, పార్క్ లాగా ఉంది, కూర్చొని తింటున్నారు అందరూ. బాస్కెట్బాల్ కోర్టు గిట్ ఉంది అంతే. ఇక గ్రీనరీ కోసం మనం స్టేట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంట్రీగా ఆ ఏరియా నుంచి
ఇంకా మిగతాదంతా గ్రీనరీగా మెల్ల 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 పోని. నేషనల్ పార్క్. జన జన జనపాతం నువ్వు. బాహుబలి కొండలు ఎక్కుతాడు తమన్నా కోసం. తమన్నా పేరు ఏందా సినిమాలో, పేరు మర్చిపోయినా. ఎక్కుతుండు కదా బ్యూటీ. ఐ సే బ్యూటీ, ద బ్యూటీ, బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇట్స్ అంతా వన్ సైడ్ రోడే. స్పీడ్ 10 మైల్స్ 20 మైల్స్ ఉన్నట్టుంది, 25 మైల్స్ ఉంది. ఇలా లోపలికి పోదాం. ఇక లోపలికి చిల్లు కొడదాం. చిల్లు కొడాలి, చిల్లు కొడాలి. కార్ పార్కింగ్ చేసుకోవాలి. నువ్వు పార్క్ చేసావా? ఇంకా లొకేషన్ వచ్చేసి 2.2 మైల్స్ ఉంది. 2.2 మైల్స్ అంటే 11 మినిట్స్. ఈ రోడ్ ఏమో ఇట్లుంది, అందుకే ఏడ దొరుకుతాడో పెట్టేసుకుంటారు సార్ నడుచుకుంటూ వెళ్ళిపోనికే. అంతే ఇక మనం కూడా అంతే, ఏడ దొరుకుతాడో పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. రెయిన్బో ఫాల్స్ అండ్ బుల్ హెడ్, ట్రైడ్ హెడ్ అండ్ పార్కింగ్ అంట. క్రోట్ ఫేల్స్ అయిపోయా బిస్కెట్. క్రోట్ ఫేల్ స్టార్ పార్క్. ముందు ఏదైనా పార్క్ చేసుకొని వద్దాం పా. మరి ఏం చేస్తావు? ఇటు వెళ్ళాలి, యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. రోడ్ మిస్ అయ్యాం. రోడ్ మిస్ అయితే మళ్ళీ 6.2 మైల్స్ అండ్ 26 మినిట్స్ చూపిస్తుంది. మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వద్దాం. పర్లేదు, కారులో కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అదే నడుచుడు అయితే మనకి కారిపోద్ది పులుసు. సో ఇట్స్ కారే కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. వీ కెన్ డ్రైవ్ ఇన్ ద కార్. వీ కెన్ డ్రైవ్ ఇన్ ద కార్. అరే ఒరే సూపుడు వెళ్ళండి రా, ఇంకా మెల్లగా వెళ్తే ఎట్టా? పార్కింగ్ కోసం చూస్తారు. ఇల్లు కూడా అయిపోయింది. ఏది అయిపోయింది ఇక. ఇల్లు కూడా మన బాపతే. మా వెనకాల 2 కార్లు ఉన్నాయి. వీళ్ళంతా మా అలాగే పార్కింగ్ మిస్ అయినా ఫస్ట్ టైం వచ్చేటోళ్ళేమో. ఇక వెళ్ళి వేరే ఎక్కడ పెట్టుకొని పార్క్ చేసుకొని మళ్ళీ వచ్చి చూడాలి. ఇక ఆ రౌండ్ హెడ్ చూసిన పెద్దది, ఆడ చూద్దాం దొరుకుతుందేమో మరి. తిరుపతి కూడా 2 రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ముందుగానే ఇస్తా, దాంట్లో పెట్టేసాను. ఓకే, వాటర్ ఫాల్స్ ఏ నుంచి చూపిస్తావు మళ్ళీ పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక 6 మైల్స్ రివర్స్ వెళ్ళాలి. ఓహో మళ్ళీ ఆ రోడ్లోకి వెళ్ళి రోడ్ షెట్ మళ్ళీ టౌన్కి వెళ్ళి టౌన్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఇక మన దరిద్రం ముందు తెలిసిందే కదా, ఓ పట్టాను ఉండదు. అది ఎప్పుడు మనతోటే ఉంటుంది. లక్ ఏమో ఇంత ఆవగింజంత ఉంటుంది, దరిద్రం డబ్బు ఆవగింజంత ఉంటుంది. అయిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తిరగాలి. అసలుకే టైం లేదురా బాబు అంటే దరిద్రం నెత్తి మీద గంగం డ్యామ్స్ ఆడుతుంది. పైన గంగం స్టైల్ అనుకుంటా. ఏం చేస్తాం, ఏం చేయలేము. మళ్ళీ టౌన్ అంతా తిరిగి వచ్చాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇందాక వచ్చిన లొకేషన్ దగ్గరికి వచ్చేసినాము. 2 మైల్స్ 10 నిమిషాలు అట్టా రౌండ్ వేసి వచ్చినాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇందాక పార్కింగ్ మిస్ అయింది, ఇప్పుడు విల్ ట్రై పార్క్ చేసి లోపలికి వెళ్దాం. హోప్ వి విల్ గో దేర్. తర్వాత 2 మైల్స్ నడవాలా. 2 మైల్స్ అంటే దగ్గర 3 కిలోమీటర్స్ అనుకుంటా. అంతేనా? లెక్కలు నాకు తెలియదు. మైల్ అంటే కిలోమీటర్ అంతే, నేను కౌంట్ చేయలేదు ఇప్పుడు. 3 కిలోమీటర్లు అయితే మేనేజ్ చేయొచ్చు. అటు 3 ఇటు 3 6. బట్ అంటే రోడ్ యాక్చువల్లీ ఏమైందంటే లోపల రోడ్ క్లోజ్ చేసారు. వెళ్ళే రోడ్ గూగుల్ మ్యాప్ చూపించేది, కానీ నెట్ రావట్లేదు కాబట్టి అప్డేట్ కావట్లేదు. బట్ ఇంకా ఆడ వరకు వెళ్ళి పార్క్ చేసి లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రౌండ్ నెంబర్ 2 ఫ్రెండ్స్. ఈసారి కూడా మళ్ళీ పార్కింగ్ ఎక్కడ లేదు. కొన్ని చోట్ల రిజర్వ్డ్ పార్కింగ్ అనేది వాళ్ళ గేట్లు ఉన్నాయి. కానీ భయం ఏంటంటే మేము వెళ్ళే టైం వచ్చే టైంకి పార్కింగ్స్ అన్ని క్లోజ్ చేసారు అనుకో, మళ్ళీ గేట్ ఎత్తనికి ఎవడు ఉండడు. సో జస్ట్ ఓపెన్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ కోసం చూస్తున్నాము. రౌండ్ నెంబర్ 2. దరిద్రం స్టిల్ డాన్సింగ్ ఆన్, గంగం డాన్సింగ్ ఆన్ మై హెడ్. చూద్దాం ఈసారి ఏదైనా పార్కింగ్ దొరికితే కొంచెం. అక్కడ ఎట్లుందంటే పార్కింగ్ లైన్స్ పెట్టేసినాయి రోడ్ మీదనే. సో అక్కడ చాలా మంది పార్క్ చేసారు, అది ఫ్రీ పార్కింగ్. ఎందుకు రౌండ్లు వేస్తున్నాం అంటే ఎవడైనా గ్యాప్లో తీస్తే అక్కడ కారు నూకేద్దాం అని అంతే. అట్లా సైడ్కి రోడ్ సైడ్కి లైన్స్ వేసి ఉన్నాయి, వైట్ లైన్స్ వేసి ఉన్నాయి. సో వాళ్ళు పెట్టేస్తారు అక్కడ. ఇక్కడ నొక్కేద్దాం మరి. ఫైనలీ ఆఫ్టర్ 2 రౌండ్స్, 2 రౌండ్లు 2 హాఫ్ అన్ అవర్ల తర్వాత, హాఫ్ అన్ అవర్ కాదు, మధ్యలో ఒకటి పార్కింగ్ లాట్ ఉంటే అక్కడ ఒకటి తిప్పేసుకున్నాం. అది ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్, లైక్ ఇట్లా ఒక 15 to 20 మినిట్స్ అయిపోయింది ఇక్కడ పార్కింగ్ కోసం. ఫైనల్లో పార్కింగ్ దొరికింది. 2 మైల్స్ డిస్టెన్స్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళి వాటర్ ఫాల్ చూసి వచ్చేద్దాం ఫాస్ట్గా. చలి ఇట్స్ ఘోరంగా వానకింగ్స్, ఓడకల వానకింగ్స్. సో వెదర్ ఈస్ ప్రెజెంట్. ఇప్పుడు ట్రెక్కింగ్ పోతున్నాం. జస్ట్ అట్లా
యాక్చువల్లీ ఎంతసేపు ఉంది 1 అవర్ కదా ఇది నాదే అనుకుంటా. మన ఇదే నేను ఎప్పుడు కొన్ని ఇలాంటి దగ్గర లేలేవు ఫ్రెండ్స్. ఈరోజు అవుట్ఫుట్ డీకోడ్ చేద్దాం. ఇది మా అన్నదే, ఇది మా అన్నదే పాయింట్. ఇది కొత్త ఒక్కటి నాది, కింద షూస్ కూడా నావే, మిగతా సరుకంతా మా అన్నది. యా, ఒక 1 అవర్ ట్రెక్కింగ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 340 350 అవుతుంది. 2 రౌండ్లు ఎక్స్ట్రా కొట్టాం కదా. సో లోపలికి వెళ్ళి ఎంత ఒప్పుకుంటే అంత తిరిగేస్తాం. వాటర్ గీటర్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే వాటర్ గీటర్ ఉన్నాయి అనుకో మళ్ళీ తాగి మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్కాలి అనిపిస్తుంది. ఏదో ఒక వచ్చినాం కదా అని అట్లా మనం డిమోటివేట్ అవ్వాలి, కానీ ఎప్పుడు మోటివేట్ అవ్వద్దు. సో అందుకే డిమోటివేట్ అవ్వడం కోసం ఏం క్యారీ చేయట్లా, రప్పని వచ్చేస్తాం అంతే. మనకు అనిపిస్తే వాటర్ గిట్ట ఫాల్ ఏమన్నా కనిపిస్తే వస్తుంది friend. ఎడ పోయాలో తెలియదు. ఇక్కడ అన్ని కెమెరాస్ కూడా ఉన్నాయంట కొన్ని చోట్ల. సో నేచర్లో మనం అలా నేచర్ కాల్స్ చేయలేము. సో అసలు అయితే ఘోరంగా ఉంది, ఎండ కొడుతుంది. ఎండ తగిలినప్పుడు బాగుంది, బట్ ఇక చెట్ల కింద నీట్గా అంతా కొడుతుంది. ఇందాక మా పక్కన కుక్క పిల్లని తీసుకెళ్తారు, మనం మాట్లాడుతుంటే దానికి మన లాంగ్వేజ్ అర్థం కాక మళ్ళీ మన మీద అరుస్తుందని చెప్పి జస్ట్ అట్లా వీడియో పాజ్ చేసా అంతే. నా వెనకాల ఎంత బాగుంది చూడ, చక్కగా గ్రీనరీ అంతా సెట్ ఫ్రెండ్స్. మనం అంటే ఇంకా మామూలుగా రిచ్. ఇద్దరు కపుల్స్ అక్కడ, కపుల్స్ మరి ఎవరో తెలియదు, దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్. అంటే ఒక బ్యాగ్ ఉంటుంది, ఇట్లా క్యారీ చేయడానికి 2 కట్టెలు ఉంటాయి, అవి ఏమి లేకుండా ట్రెక్కింగ్ పోతున్నాం. ఏదో ఇట్లా సినిమా పోతున్నట్టు పోతున్నాం మేమైతే. ఓ సినిమా, ఒక డ్యాన్స్, ఏదో ప్రోగ్రామ్ పోతున్నట్టు ఇక్కడ ముస్తాబాయ్ పోతున్నాం. ఎండలో కూడా స్పెట్స్ గిట్స్ పెట్టేసి చూద్దాం ఎంత దూరం పోతామో. పోయి ఓపెన్ వరకు నడుస్తా, అక్కడక్కడ 2-3 ఫోటోషూట్లు చేసేసి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ ఎంతవరకు అంటే కేపీహెచ్పి నుండి భరత్ నగర్ వరకే అంట. సింపుల్, అయిపోతుంది ఈజీగా. ఓ 10 పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనం అప్పుడే అన్న బాటిల్ తీసుకుందాం, అప్పుడే ఆయాసం వచ్చేసింది 10 సెకండ్లకి. మనకి ఇలాంటి అలవాట్లేవు కదా, ఆయన కెమెరా పట్టుకొని చేతులు నీట్గా ఫోటోలు తీసుకుందామని. మనకేం ఇలాంటి అలవాటు లేదు. బ్యాగ్లో 4 వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్ వేసుకెళ్దామంటే వాడిని ఎందుకు మనకు అన్నాడు. ఇక్కడ చూడు, సగం దూరం నడిచేసరికి అయిపోతుంది. అందుకే జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అర్థమైందా? బీ హెల్తీ, స్టే ఫిట్, స్టే హెల్తీ. అదే రోరింగ్ ఫోక్, రోరింగ్ వాటర్ ఫాల్స్. పార్కింగ్ లాట్ నుంచి మెయిన్ ఎంట్రీ వచ్చేవరకే అయిపోయింది. ఎంత దూరం నడుస్తున్నా తెలియదు, రిటర్న్ ఎక్కేసడమే. గేట్ క్లోజ్ చేసారు, లేదంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళొచ్చు. విత్ స్పీడ్ లిమిట్ 10 miles తోటి. ఇందాక ఒక ఏమంటుంది ఇంగ్లీష్ ఆమె, యూ గైస్ ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అంట. లైఫ్లో రిస్క్ లేనిది రస్క్ మాత్రమే ఉంటుందని చెప్పా ఇంగ్లీష్లో సౌండ్ ఏంది. ముందు ఇక్కడ బియర్స్ ఉంటే వార్నింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. బియర్స్ వస్తే ఏం లేదు, తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. లొకేషన్ అవసరం అంటావా? డ్రాప్ అయిపోదామా? పోదాం బా ఇండియా. నేను మన వల్ల ఫ్రెండ్స్ సాయంత్రం పడిపోయా, దాహం అవుతుంది. పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడికొసరికి అయిపోయింది. అమ్మా ఆడ కూసో, కొంచెం కూసుదాం, దమ్ అవుతుంది. అటు వెళ్తే వాటర్ ఫాల్స్, ఇటు వెళ్తే ఎగ్జిట్. సగం దూరం వచ్చేసరికి ఓపిక చచ్చిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, డర్కే ఆగే జీతే, మౌంటైన్ డ్యూ తాగు విజయాన్ని సాధించు. సో ముందుకే వెళ్తున్నాం, లెట్స్ గో. పదరా 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 పదరా. అమ్మా అది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా వాటర్ ఫాల్ అయితే చూడలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 2 miles ఉంది. 1 hour కదా, 1 hour చూపిస్తుంది మ్యాప్స్లో. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. ఇప్పుడు ఇక్కడ 4 అవుతుంది, అటు 1.5 hour, 1 hour 13 minutes అంటే ఇట్స్ లైక్ 4 అంటే లైక్ 5:15 అవుద్ది. మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి 6:37. ఒక మధ్య బ్రేకులు తీసుకోవాలి. 10 నిమిషాలు నడిచేసరికి పులుసు కారిపోతుంది. ఇంకా అంత గంట నడితే ఇంకా అయిపోయింది మన పని. అప్పటికల్లా చాలా మంది కార్లో వచ్చేసి
ఆ రోడ్ క్లోజ్ చేశారు మరి ఈరోజు ఎందుకో అర్థం కావట్లే. సో ఆ రోడ్ క్లోజ్ చేయడం వల్ల ఇంకా వాళ్ళందరూ చాలామంది కార్లు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్తుంటే యూ గైస్ ఆర్ టేకింగ్ రిస్క్ అని చెప్పి అంటారు. కొంచెం వెళ్ళి ట్రై చేసినాం, లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఆకలి చచ్చిపోయింది. ప్రజెంట్ అయితే ఇక యూట్యూబ్లో ఆ వాటర్ ఫాల్ చూసుకుందాం ఈసారికి అయితే. నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు నీట్గా 3 days ప్లాన్ చేస్తాం. అంటే నెక్స్ట్ టైం వస్తే అది కూడా, లేదంటే ఇక లైట్. సో ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంది, ఇంకా ఒక 4 అవుతుంది, మేబీ ఒక 1 hour 1.5 hour ఇంకా వీ కెన్ స్పెండ్ ఓవర్ ఇయర్. సో అప్పటివరకు ఏదైనా వేరే లొకేషన్ చూద్దామని. ఎందుకంటే జస్ట్ ఏంటంటే దిగి ఒక 20 minutes 30 minutes వరకు స్పెండ్ చేయగలుగుతాం. మరి ఇది మరీ 1 hour 15 minutes ఆల్మోస్ట్, ఇటు మళ్ళీ 1 hour పోయి రానికి. ఇక్కడ 2 hours అయిపోతుంది. 1 hour 2 hours 2.5 hours to 3 hours అయిపోద్ది. 1 hour 15 minutes కాదండి ఫ్రెండ్స్, 1 hour 30 minutes అంటే ఇక 3 గంటలు. మధ్యలో ఎట్లయినా మనకు పానీ గీని కావాలి, ఇక నైట్ అవుతుంది, బియర్లు వచ్చే టైం అవుతుంది. ఇక వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు. వాటి ఏరియాలోకి మనం వచ్చామనుకో, మా ఏరియాలోకి వచ్చామని చెప్పి మళ్ళీ చీరేస్తాయి. సో అంత వద్దు, ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. అది ఫ్రెండ్స్ మన దరిద్రం గురించి తెలిసిందే కదా. ఇక్కడ రోడ్ మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు, ఈ రోజే రోడ్ క్లోజ్ అయితే తెలియదు. అండ్ మోరోవర్ మనకి ఇక్కడ షార్ట్ కట్స్ కూడా తెలియదు. మళ్ళీ చీకటి అయిందంటే బుక్ అయిపోతాం. ఎందుకు అటు వెళ్ళొస్తారు, కంపల్సరీ చీకటి అవుతుంది. మొబైల్లో కూడా ఛార్జింగ్ ఓన్లీ 30% ఉంది. నేను ఇక రికార్డ్ చేసి వెళ్ళేసరికి అయిపోద్ది. ఆల్మోస్ట్ నాకున్న 128 ఇంటర్నల్లో 124 అయిపోయింది, బుక్ అయిపోతాం. అందుకే ఇక వాటర్ ఫాల్ బదులు వేరే లొకేషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక స్కై బ్రిడ్జ్ కనిపిస్తుంది, అట్లా మెట్లెక్కి పైనుంచి వెళ్ళాలంట. అది 1 గంట పట్టుద్దంట. మనకు అంత టైం ఉందా లేదా తెలియట్లేదు. అంత టైం లేదులే ఫ్రెండ్స్, మన దగ్గర వెళ్ళిపోదాం. మీకైతే చూపిస్తున్నా, ఎవరైనా వచ్చిన ఉంటే పక్క ట్రై చేయండి. ఎందుకంటే అది ఎక్కితే మొత్తం ఆల్మోస్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో దట్ వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ ఓవర్ దేర్. పిక్స్ తీసుకోవచ్చు, చిల్లు కొట్టవచ్చు. ఆడ కొంతమంది కూర్చొని చిల్లు అవుతారంట. మనకున్న సమయంలో మనం అది చేయలేము. సో నీడ్ టు రష్ టు హోమ్ ఐ థింక్. స్కై వాక్, స్కై బ్రిడ్జ్ అలాంటిది. అక్కడ పైకి ఎక్కితే మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఓకే, ఉన్న దరిద్రానికి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో, మనకున్న దరిద్రానికి అన్ని లైట్ తీసుకో. ఫ్రెండ్స్ వాళ్ళు ఇందాక చూపించే కదా డౌన్ టౌన్, లాటింబర్గ్ డౌన్ టౌన్ ఇదంతా. గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ పార్క్ అక్కడ వస్తుంది. వెల్కమ్ టు గ్రేట్ మౌంటైన్స్ పార్కింగ్ టైర్ రిక్వైర్డ్ అంట భయ్యా. కేమ్ టు అనదర్ స్పాట్, షుగర్ కేన్ విజిటర్స్ ల్యాండ్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ $5. ఇది ఇక మొత్తం స్మోక్ మౌంటైన్స్ అన్ని చోట్ల పనికి వస్తుందేమో కదా ఇది. ఇక్కడ మరి కార్ ఏదన్నా మీరు సీనరీ చూడాలి, ఏదైనా అక్కడ ఆగాలనుకుంటే పెయిడ్ పార్కింగ్ ఉంది. $5 కట్టేసినాం అనుకో, ఆ ట్యాగ్ ఇస్తుంది. ఆ ట్యాగ్ కార్లో పెట్టేసుకోవాలి. లైక్ ఎవరైనా వాళ్ళు సెక్యూరిటీలో ఎవరైనా వస్తే చూసుకోవడానికి అనుకుంటా. మరి ఏమన్నా అంటారా, కార్లో డిస్ప్లే ఉండాలి ట్యాగ్ అంటారు. సో అది మ్యాటర్. ఇక కార్లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చాము, ఈ లొకేషన్ చూసి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అవుతుంది, ఇంకా ఇంటికి బయలుదేరాలి. గార్డెన్ ఫర్ బటర్ఫ్లైస్ గార్డెన్ ఇది. ఓకే, నెక్స్ట్ స్పాట్ పర్మిట్స్ అవైలబుల్ ఓన్లీ ఎట్ మూవీస్ వెబ్సైట్ విజిటర్ సెంటర్స్. థ్యాంక్ యూ. అంత మ్యాప్ అనుకుంటా. కంప్లీట్ స్మోకింగ్ మౌంటైన్స్ నాట్ అస్ ఎ మ్యాప్. డోంట్ అస్ వాటర్ ఫాల్స్ మనం మిస్ కొట్టాము. ఇన్ని వాటర్ ఫాల్స్ ఏమీ చూద్దాం. ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ అయ్యే క్రియేచర్స్ అనుకుంటా. సీజనల్ ఫారెస్ట్రీ. అది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే దారిలో ఇది మళ్ళీ కనిపిస్తున్నాయి స్మోకీ మౌంటైన్స్, ఆల్ ద ఫ్యూచర్ అండ్ ద మ్యాటర్ ఆఫ్ ద సీనరీ. అమ్మ 1 సెకండ్ ప్యాక్ అయిపోయింది. మళ్ళీ కరువు తీసుకో, ఇక రైట్ తిరగాలి. బాగుంది లొకేషన్.
ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంత నీడుంది మనకి. ఆ చెట్ల పైన అంతా ఎండ ఉంది, ఎందుకంటే ఇంకా 5 అవుతుంది. చెట్ల కింద అంతా నీడుంది, మొత్తం చీకటి చీకటిగా ఉంది. ఇప్పుడు ఎండ వస్తుంది మాకు. ఇది కర్వ్ అండ్ దిస్ ఇస్ అ పాండ్. అటు ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి అటు వచ్చేటప్పుడు ఇది ఉంది, అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు కూడా. అండ్ ఇట్లా సమ్ ఇది ఏమంటారు పాండ్ లేక్ ఫ్రెండ్స్. ఇదంతా వాటర్ ఫాల్, వాటర్ ఇట్లా ఫామ్ ఇట్లా వెళ్తుంది అనుకుంటా. చాలామంది అందరు దీనిలో అక్కడక్కడ కార్ పార్క్ చేసుకొని దిగి ఫోటోలు దిగడం, లోపలికి వాకింగ్కి వెళ్ళడం. అలా బోల ఆయ్. ఇది పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ ఒక నైట్ టెంట్ వేసుకొని చేపలు పట్టుకొని తింటుంటే మజా వస్తుంది. అంటే మా దగ్గర అట్లా అంటారు, జస్ట్ లొకేషన్ చూసి చెప్తున్నాను అంతే. మన దగ్గర ఇట్లాంటివి చేయొచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో. బ్రిడ్జ్ వచ్చిన ఫ్రెండ్స్, బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. అన్ని వాటర్, అలాంటి వాటి మీద నడుస్తారు, కార్లు పోతే అన్నీ పోతుంటాయి. లొకేషన్లో ఒక ఇల్లు ఉంది ఫ్రెండ్స్. ఇది ఇల్లా ఎయిర్ బెన్ మీద తిల్లట్లేదు, బట్ అడిగైతే అదృష్టం ఎంత ఉంటే. అడవిలో దయ్యాల కుట్ట, దయ్యాల కొంప సినిమాలు తీయచ్చు. స్మోకీ మౌంటైన్స్. మేము మొత్తం కార్లో నా కొండ పై దాకా ఎక్కి అలా అన్నీ తిరిగినాం. అలా అన్నీ తిరిగి ఇప్పుడు ఇలా బయటికి చాలా బాగుంది. ఫోటో తీద్దాం. మళ్ళీ ఒకసారి వచ్చింది, మళ్ళీ అదే బ్యూటిఫుల్ లొకేషన్. బ్యూటిఫుల్. కింద ప్లే గ్రౌండ్ లెక్క ఉంది. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు సీ. అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నా. మంచిగా కార్ అడ్డు సార్ కార్ అది అడ్డు ఉంది, అది కొంత తీసేయగలుగుతారా? నీట్గా వ్యూ కనిపిస్తుంది మా వాళ్ళకి. మనం అటే పోతున్నాం ఫ్రెండ్స్. ఐ థింక్ ఇందాక కొండ ఎక్కాము, ఇప్పుడు కొండ దిగుతున్నాము. దిగి వెనకాల నుంచి వెళ్తాం. అయిపోయింది దిగేసినాం కొండ ఆల్మోస్ట్. సిగ్నల్ వస్తే సిగ్నల్ నుంచి రైట్ పోతే అంతే. బ్రిడ్జ్ అయిపోయిందంటే అయిపోయినట్టే. కొండ అలా పైకి ఎక్కాలంటే ముందుకు వెళ్ళాలి, మేము రైట్కి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ అది ఎంట్రన్స్ కొండ ఎక్కాము. ఇప్పుడు కొండ దిగి వెళ్ళిపోతున్నాం ఇక. మళ్ళీ అట్లాంటాకి వెళ్ళి అట్లాంటాలో సమ్ ఫుడ్ తీసుకొని ఫుడ్ తినేసి దెన్ ఇంటికి వెళ్ళాలి ఇక. అప్పటికి మా అంటే మళ్ళీ ఒకసారి నైట్ వ్యూ ఉంటుంది అన్నమాట. డౌన్ టౌన్ చూపిస్తా, డౌన్ టౌన్ రికార్డ్ చేస్తా అంతే ఇక. ద బ్యాటరీ అట్లాంటా. ఫైనలీ వి గాట్ అట్లాంటా మ్యాటర్. కోసైన్కి వచ్చాము ఫ్రెండ్స్. అట్లాంటాకి వచ్చాము మళ్ళీ డిన్నర్ కోసం. ఫ్రమ్ స్మోకీ మౌంటైన్స్ బిర్యానీ అండ్ గ్రిల్కి వచ్చాము. ఫుల్ నిద్ర వస్తుంది, తల వస్తుంది. ఇప్పుడు తినాలి, ఇంకా మింగి తినే కార్యక్రమం ఆసనము. లెట్స్ స్టార్ట్ ది డిన్నర్ అనొచ్చు, లంచ్ కూడా అనొచ్చు, దీన్ని ఏదైనా ఒకటే. ఇక్కడ ఫినిష్ కొడితే అయిపోతుంది. కూడా వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయింది. డిన్నర్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళడానికి ఇంకా 2 అవర్స్ పట్టుద్ది. సారీ, ఇక్కడ టైం అట్లాంటిలో వచ్చేసి 10 అవుతుంది. మేము ఉండే ఏరియాలో 1 అవర్ బ్యాక్, అంటే మేము ఉండే ఏరియాలో 9 అవుతుందని అర్థము. సో అక్కడ వెళ్ళేసరికి 11 అవుద్ది. 9 అంటే మా ఏరియాలో 9 కాబట్టి 2 అవర్స్కి 11. అది అట్లాంటి టైంలో అయితే 12 అవుతుంది. అది మ్యాటర్. ఎలా కనపడా ఇంటికి ఎలా మాడదాం. ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి. సమయం నైట్ 11 అవుతుంది. ఇంటికి వచ్చేసినాం ఇక ఆల్మోస్ట్. యా ఫ్రెండ్స్, నేను కనిపిస్తున్నాం అనుకుంటున్నా. పొద్దుగాల 4 గంటలకు బయలుదేరితే చీకట్లో ఇప్పుడు వచ్చినాము. ఇక కొన్ని ప్లేసెస్ కవర్ చేసినాం. ఇక ChatGPT చూపించినట్టు అక్కడ తినే కాడ ఛార్జింగ్ అన్ని ఫోన్లో డెడ్ అయిపోయినా మళ్ళీ కార్లో పెట్టుకున్నాం ఇక. యా ఫ్రెండ్స్, దట్స్ ద వీడియో బాయ్. టాటా. నేనేం కనబడట్లేదు, నాకు తెలుసు. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. టాటా బాయ్.